వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దర్ నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్కేద్దాం. తెలంగాణలో సంచలనం రేపిన గవర్నర్ వర్సెస్ బీఆర్ఎస్ ప్రభుత్వ వివాదానికి ఎండ్కాట్ పడింది. సభలోకి బిల్లులకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని గులాబీ సర్కార్ కోర్టు మెట్లెక్కింది. వాదోపవాదంలో కారు సర్కార్ తప్పు తేలిపోయింది. దీంతో గవర్నర్ పవర్ ఏంటో తెలుసుకున్న ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి సైతం అంగీకరించింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న వివాదాలకు శుభం కార్డు పడినా ఇది కామాలు మాత్రమేననే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో గవర్నర్ వర్సెస్ కేసీఆర్. గవర్నర్ పవర్ ఏంటో చూపిన తమిళసై. ముసాయిదా బిల్లుపై కోర్టుకెక్కిన సర్కార్. కోర్టులో సైతం గవర్నర్ కే ప్లస్ పాయింట్స్. గవర్నర్ ప్రసంగానికి ఓకే చెప్పిన సర్కార్. దాదాపు 6 నెలలుగా రాజ్ భవన్, ప్రగతి భవన్ల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఈ విభేదాలు తారాస్థాయికి చేరాయి. గవర్నర్ తో అవసరం లేకుండానే ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగించవచ్చని కేసీఆర్ భావించారు. ఇందులో భాగంగా రిపబ్లిక్ డే వేడుకలు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించాల్సి ఉండగా రాజ్ భవన్ కే పరిమితం చేశారు. గత అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండా కొనసాగించారు. దీంతో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా గవర్నర్ పదవి కంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధులే గొప్ప అంటూ రాజ్ భవన్ పై విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే అందరూ అనుకున్నట్లు గవర్నర్ పదవి అంటే రబ్బర్ స్టాంప్ కాదు. ఆ పదవికి ప్రాముఖ్యత ఉంది అని తాజాగా నిరూపితమైంది. ప్రభుత్వం ఎంత పెద్ద చట్టం చేసినా గవర్నర్ సంతకం లేకుండా అది ఆమోదయోగ్యం కాదు. గవర్నర్ పాస్ చేయకుండా ఏ బిల్లు చెల్లదు. ఈ విషయాన్ని చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్న కేసీఆర్ ప్రభుత్వం గవర్నర్ తమిళసై పెట్టిన కండిషన్లకు తలొక్కింది. గవర్నర్ వర్సెస్ కేసీఆర్ సర్కార్ వివాదానికి ప్రస్తుతానికి కామానే పెట్టారు. ఫుల్ స్టాప్ అయితే పడలేదు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ ను ఈ నెల 3న ప్రవేశపెట్టాలని ముందుగా నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్ కు జనవరి 21న ప్రభుత్వం లేఖ రాసింది. అయితే గవర్నర్ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలపలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ప్రభుత్వం బడ్జెట్ కు ఆమోదం తెలపాలని హైకోర్టుకు వెళ్లింది. సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను స్వీకరించిన కోర్టు ఏ పద్ధతిని గవర్నర్ విషయంలో జోక్యం చేసుకోవాలో తెలపాలన్నారు. గవర్నర్ విషయంలో హైకోర్టుకు పరిమితులు ఉంటాయన్నారు. అయితే ప్రభుత్వ తరపున న్యాయవాది దుష్యంత్ దావే వాదిస్తూ రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 174, 153 ప్రకారం గవర్నర్ విధులను ప్రశ్నించే అధికారం ఉందని పేర్కొన్నారు. అయితే గవర్నర్ తరపున న్యాయవాది అశోక్ ఆనంద్ వాదిస్తూ గతేడాది బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేదని, బడ్జెట్ ఫైల్ పంపాలని కోరిన సీఎం కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. అలాగే రిపబ్లిక్ డే సందర్భంగా ముఖ్యమంత్రి హాజరు కాలేదని చెప్పుకొచ్చారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు గవర్నర్ పై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై దుష్యంత్ దావే స్పందించారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి అర్థమయ్యేలా చూస్తానని చెప్పారు.
ఇక గవర్నర్ తో అవసరం లేకుండానే ప్రభుత్వం సాగుతుందన్న కేసీఆర్ ఇప్పుడు తమిళిసై పెట్టిన కొన్ని కండిషన్లకు తలొక్కినట్లు తెలుస్తుంది. వాస్తవానికి అసెంబ్లీలో అమలు చేసే ప్రతి బిల్లుపై గవర్నర్ సంతకం తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే అవి యాక్ట్ గా మారతాయి, లేకపోతే చెల్లవు. అయితే అసెంబ్లీ పంపిన బిల్లులు ఎన్ని రోజుల్లో అమలు చేయాలనేది రాజ్యాంగంలో లేదు. గతేడాది సెప్టెంబర్లో అసెంబ్లీ ఆమోదించిన 7 బిల్లులను పరిశీలించిన తరువాతే సంతకం చేస్తానని వాటిని గవర్నర్ పెండింగ్ లో పెట్టారు. అలాగే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించే వ్యక్తుల పూర్వాపరాలు తెలుసుకుని ఆమోదం తెలపాలని కౌశిక్ రెడ్డి విషయంలో గవర్నర్ అలాగే ప్రవర్తించారు. అయితే అప్పటి నుంచి గవర్నర్ పై ప్రభుత్వం విమర్శలు చేస్తుంది. కానీ ఇప్పుడు వాటి ఆమోదం కోసం గవర్నర్ కండిషన్లకు ఒప్పుకోవాల్సి వచ్చింది. ఈసారి నిర్వహించే అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్ ప్రాధాన్యం ఇవ్వలేదు. కానీ న్యాయ నిపుణులు మాత్రం గవర్నర్ లేకుండా సమావేశాలు నిర్వహిస్తే సమస్యలు తప్పవని న్యాయ నిపుణులు హెచ్చరించినట్లు తెలుస్తుంది. రాజ్యాంగం ప్రకారం ఉభయ సభలను సమన్వయపరిచే అధికారం గవర్నర్ కే ఉంటుంది. ప్రభుత్వం సూచించే తేదీల్లో గవర్నర్ సెషన్ నిర్వహణ కోసం గెజెట్ ను విడుదల చేస్తారు. ఇక ప్రోరోగ్ చేసే అధికారం కూడా గవర్నర్ కే ఉంటుంది. ఒకవేళ ప్రోరోగ్ లేకుండా సభలను నిర్వహిస్తే అత్యవసర బిల్లులపై ఆర్డినెన్స్ చేసే అవకాశం ప్రభుత్వానికి ఉండదు. అయితే ప్రభుత్వం చాలా విషయాల్లో ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవసరం ఏర్పడింది. కానీ తమిళిసైతో ఏర్పడిన వివాదాల కారణంగా ఇవి పెండింగ్ లో పడ్డాయి. ఇప్పుడు న్యాయమూర్తుల సమక్షంలో ప్రభుత్వం తన పిటిషన్ను వెనక్కి తీసుకోవడంతో వివాదం సమసిపోయింది. మొత్తంగా తన పవర్ ఏంటో సర్కార్ కి తెలిసేలా చేసిన తమిళిసై తెలంగాణ బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. బడ్జెట్ ఫైల్స్ పై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతకాలు చేశారు. దీంతో తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు మార్గం సుగమమైంది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణ భారతంలోని తెలంగాణపై కమలం కన్నేసింది. టీఆర్ఎస్ ను గద్దెదించి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు గ్రౌండ్ వర్క్ గట్టిగానే చేస్తుంది. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ఢిల్లీ లీడర్లు గల్లీలపై కూడా ఫోకస్ చేశారు. స్ట్రీట్ మీటింగ్స్ తో స్ట్రైట్ గానే పబ్లిక్ లోకి వెళ్లాలని కాషాయ నేతలు భావిస్తున్నారు. అందుకు ఫిబ్రవరి నెలనే వేదిక కాబోతుంది. తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్. అధికారం అందుకునేందుకు శతవిధాల ప్రయత్నం. ఫిబ్రవరి 10 నుంచి జనంలోకి కమలం. స్ట్రీట్ మీటింగ్స్ తో స్ట్రైట్ గానే జనంలోకి ఎంట్రీ. బూత్ స్థాయిలో ఇన్ఛార్జీల నియామకం. ప్రతిరోజు 600 స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు. దక్షిణ భారతదేశంపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. అందులోనూ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రంగా తెలంగాణను గుర్తించిన కమలం హైకమాండ్ ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని భావిస్తున్న పార్టీ హైకమాండ్ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. ఫిబ్రవరి 10 నుంచి జనంలోకి వెళ్లేలా భారీ ప్లాన్ ను సిద్ధం చేసింది. ఇక ఈ మేరకు హైకమాండ్ తెలంగాణ పార్టీ నేతలకు టార్గెట్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం అందుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంపై, బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని నివేదికలు తెప్పించుకుంది. నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం చేయడానికి ఏం చెయ్యాలో రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేసింది.
నియోజకవర్గాల రిపోర్టుతో ప్రజాక్షేత్రంలోకి బలంగా వెళ్లేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తుంది. బీజేపీపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెంపొందించడానికి పార్టీ గుర్తు కమలం పువ్వును ప్రజాక్షేత్రంలోకి బలంగా తీసుకెళ్లడానికి ఇప్పటికే రూపొందించిన ప్రణాళికను అమలు చేయాలని రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ దిశానిర్దేశం చేసింది. అధిష్టానం ఆదేశాల మేరకు బలంగానే ప్రజల్లోకి వెళ్లాలని రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ఇక బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసి ఇన్ఛార్జీల నియామక ప్రక్రియను పూర్తి చేసి ప్రజల మద్దతు కూడగట్టే పనిని బీజేపీ రాష్ట్ర నాయకులు ఇప్పటికే ప్రారంభించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా దూకుడుగా ముందుకెళ్తుంది. అన్ని జిల్లాలు, నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఏప్రిల్ 6 వరకు బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలని డెడ్ లైన్ పెట్టుకుని పనిచేస్తున్నారు. ఏప్రిల్ 6 బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలంగా చూపించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. ఇక బూత్ లెవెల్ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ప్రజాక్షేత్రంలోకి బలంగా వెళ్లడం కోసం, ప్రజల సంపూర్ణ మద్దతుతో తెలంగాణలో అధికారం చేపట్టడం కోసం ఫిబ్రవరిలో 15 రోజులు స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 9000 స్ట్రీట్ కార్నర్ మీటింగులను నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రతిరోజు 600 స్ట్రీట్ కార్నర్ మీటింగులు నిర్వహిస్తూ ప్రజాక్షేత్రంలో ప్రజలకు చేరువయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మేరకు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి వీధుల్లో రచ్చ చేయనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో మద్దతు కోసం, బీజేపీని బూత్ లెవెల్లో బలోపేతం చేయడం కోసం హైకమాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుంది? స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు ప్రభుత్వాన్ని కార్నర్ చేయడంలో ఎంత మేరకు సత్ఫలితాలను ఇస్తాయన్నది చూడాలి. ఏదేమైనా బీజేపీ టార్గెట్ మాత్రం తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు మిషన్ 90 కూడా బాగానే వర్కౌట్ చేస్తున్నారు. ఏపీలో కారు జోరు ఏ విధంగా ఉండబోతుంది? సాగర తీరంలోని సభతో గులాబీ బాస్ ఆంధ్రాలో సక్సెస్ అవుతారా? ఉత్తరాంధ్రలో గర్జనతో అక్కడి ప్రజలకు కేసీఆర్ దగ్గరవుతారా? కారును ఎక్కే కీలక నేతలు ఎంతమంది? మండే మార్చిలోనే బీఆర్ఎస్ బాస్ ముహూర్తం ఫిక్స్ చేశారా? కాపు సామాజిక వర్గంపై కారు ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఏపీలో బీఆర్ఎస్ విస్తరణకు కేసీఆర్ ప్లాన్. ఉత్తరాంధ్రపై స్పెషల్ ఫోకస్. బీఆర్ఎస్ రెండో సభకు వేదిక కానున్న సాగర తీరం. కారెక్కనున్న ఏపీ కీలక నేతలు. మండే మార్చిలోనే గులాబీ సభ. ఏపీలో బీఆర్ఎస్ విస్తరించాలనుకుంటున్న కేసీఆర్ ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టారా? విశాఖలో బీఆర్ఎస్ రెండో బహిరంగ సభ నిర్వహించడానికి డిసైడ్ అయ్యారా? సాగర నగరంలో బిగ్ షాట్స్ ను టార్గెట్ చేసుకున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. కేసీఆర్ నుంచి బీఆర్ఎస్ ఆలోచన వచ్చినప్పుడు ఉత్తరాంధ్ర కూడా చర్చకు వచ్చింది. కేసీఆర్ పూర్వీకుల ప్రాంతం కావడం, బెలమ సామాజిక వర్గం అధికంగా ఉండడం, అంతకంటే బీసీలు ఎక్కువగా ఉండడం అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తారని టాక్ నడిచింది. ఇక ఏపీలో సీఎం కేసీఆర్ అనూహ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ప్రధానంగా తన టార్గెట్ కాపులని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు రెండో వ్యూహంలో భాగంగా ఉత్తరాంధ్రపై ఫోకస్ పెంచారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభను తెలంగాణలోని ఖమ్మంలో ఏర్పాటు చేశారు.
తదుపరి సభ విజయవాడలో నిర్వహించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఖమ్మం విజయవాడకు దగ్గర ప్రాంతం, అందుకే ఖమ్మం బహిరంగ సభకు విజయవాడ, గుంటూరు నుంచి జనాలను తరలించగలిగారు. అందుకే విజయవాడలో ప్రత్యేకంగా సభ పెట్టాల్సిన పని లేదన్న నిర్ణయానికి వచ్చారు. అందుకు బదులుగా విశాఖలో సభ పెడితే ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు కవర్ అవుతాయని భావిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ సభను మార్చిలోపే పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బీఆర్ఎస్ గా విస్తరించిన తర్వాత ఏపీలో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని కేసీఆర్ భావించారు. అన్ని పార్టీల్లో పేరు మోసిన నాయకులు సైతం వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. కొంతమంది సిట్టింగ్లు సైతం చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అయితే రాజకీయంగా అంతగా స్థిరంగా లేని తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు వంటి నేతలతోనే సరిపెట్టుకున్నారు. అందుకే విశాఖ సభలో భారీగా చేరికలకు రంగం సిద్ధం చేస్తున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఆర్థిక మూలాలు ఉన్న బిగ్ షాట్స్ ను కేసీఆర్ వలపన్ని పట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. చాలా మంది ఏపీలో వ్యాపారాలు గిట్టుబాటు కాక తెలంగాణలో తమ కార్యకలాపాలు చేసుకుంటున్న వారు ఉన్నారు. అటువంటి వారితో బీఆర్ఎస్ ఎంట్రీని గ్రాండ్ గా చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. అటు తోట చంద్రశేఖర్ విషయంలో కూడా ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. ఇప్పుడు ఉత్తరాంధ్రలో కూడా పార్టీ పట్టుకు ఇటువంటి వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు సమాచారం. ఒకరిద్దరు బడా నేతలను కూడా పార్టీలో చేర్చుకుంటే ఒక ఊపు వస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మార్చిలో విశాఖలో బీఆర్ఎస్ సభను గ్రాండ్ గా నిర్వహించి ఏపీలో మిగతా రాజకీయ పక్షాలకు స్పష్టమైన సంకేతాలు పంపాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. మొత్తంగా సాగర తీరంలో సభతో కారును ఎక్కే బడా వ్యాపారులు, పేరు మోసిన లీడర్లు ఎవరనేది తేలనుంది. అలాగే ఏపీలో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేది ఈ సభతో తేలిపోనుంది. ఇది రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.